హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? డ్రెస్సెస్ లో మనకి అంటే ఆల్ టైప్ డ్రెస్సెస్ మనం ఆల్ వెరైటీస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి ఇది సెమీ స్టిచ్డ్ అండి. అంటే ఫుల్ డ్రెస్సా? ఫుల్ డ్రెస్. ఓకే. ఇప్పుడు వచ్చేసి మనం చూస్తుంది పై టాప్ చూస్తున్నాం అనమాట. ఓకే. ఈ టాప్ వచ్చేసి మనకి నెక్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్, పీచ్ అండ్ కలర్ కాంబినేషన్ లో మనకి నెక్ తీసుకున్నారు. ఇట్లా మనకి వీవ్ నెక్ వచ్చేటట్లు, దానికి బటన్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండేటట్లు బటన్స్ గోల్డ్ కలర్ కాంబినేషన్, ట్రాన్స్పరెంట్ లుక్, గోల్డ్ కలర్ లోనే ట్రాన్స్పరెంట్ లుక్ బటన్స్ ఇచ్చారు తీశారు. ఇక్కడ టూ సైడ్స్ చూసినట్లయితే మనకి వన్ సైడ్ వచ్చేసి క్రీపర్, మనకి టులిప్ ఫ్లవర్స్ కూడా మనకి లైట్ పీచ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్ లో కూడా షేడెడ్ గ్రీన్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా స్టోన్ వర్క్ ఇచ్చారు. పింక్ కలర్ కి పింక్ స్టోన్స్, గ్రీన్ కలర్ కి గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు అనమాట. ఇదంతా వన్ సైడ్ క్రీపర్ మనకి ఇలా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్లయితే క్రాస్ క్రీపర్ ఇచ్చారు. ఇదే క్రీపర్ ని క్రాస్ ఇచ్చారు. కింద కాంట్రాస్ట్ గా మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్, టోటల్ ఫ్లవర్ మాత్రం సేమ్ ఫ్లవరే కానీ కలర్ అనేది చేంజ్ చేశారు. స్ట్రైట్ కట్ వస్తుంది మనకి ఇది. ఈ స్ట్రైట్ కట్ మనకి పైన నుంచి చూస్తున్నట్లయితే ఏంటంటే మనకి జూట్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బార్డర్ తీసుకున్నారు మనకి. ఓకే. టూ సైడ్స్ కూడా కింద దామన్ పార్ట్ బార్డర్ నెట్టెడ్ ఇచ్చారు. నెట్టెడ్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే బ్లాక్ బేస్ మీద గోల్డ్ కలర్ ఫిల్లింగ్, దాని మీద డైమండ్ డిజైన్ స్టోన్ ఇచ్చారు. మళ్ళీ నెట్టెడ్ దాని మీద మనకి గోల్డ్ అండ్ షిమ్మర్ కలర్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కలర్ మీద సర్కిల్స్ గోల్డ్ కలర్ ఇచ్చారు. నెట్టెడ్ మీద సేమ్ బార్డర్ మళ్ళీ రిపీట్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసరికి ఫుల్ మనకి 3/4 ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. ఇది మనం చూస్తున్నట్లయితే సేమ్ డిజైన్. వన్ సైడ్ ఏదైతే మనం కలర్ఫుల్ గా ఉండే క్రీపర్ ని చూసామో అదే డిజైన్ ని మనకి ఫుల్ హ్యాండ్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తో జూట్ బోర్డర్. దీనికి బాటమ్ అంచుని, దీనికి బ్యాక్ సైడ్ కూడా డిజైన్. ఓకే ఓకే. బ్యాక్ సైడ్ కూడా టోటల్ గా బంచ్ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. దీనికి బాటమ్ అంచుని, బాటమ్ వచ్చేసి మనకి అంటే లైనింగ్ అండ్ బాటమ్ రెండు ఇస్తారు. ఓకే ఓకే. బ్లాక్ కలర్ టోటల్ మెటీరియల్ ఇచ్చారు. మెటీరియల్ ఇచ్చారు, సాటిన్ బాటమ్ ఇచ్చారు. దీనికి లైనింగ్ ప్లస్ మనకి బాటమ్ కింద టోటల్ గా బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. దీనికి చున్నీ జార్జెట్ చున్నీ. ఓకే. మార్బల్ జార్జెట్ మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ప్లస్ బార్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బార్డర్. టూ కాంట్రాస్ట్ కావాలనుకున్నట్లయితే కనుక ఫ్లవర్ ఒకటి కలర్ఫుల్ గా ఇచ్చారు కదా, ఆ కలర్ కాంబినేషన్ కూడా మనం బాటమ్ అండ్ చున్నీ తీసుకోవచ్చు. కాంట్రాస్ట్ కావాలి అనుకుంటే కొంచెం డిఫరెంట్ గా. ఈ డ్రెస్ కాస్ట్ ఇది వచ్చేసి 2350 పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మెటీరియల్ అండి. ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. ఓకే. రోజ్ ఫ్లవర్స్ డిజైన్. అది కూడా మనకి ఏంటంటే ఇది కొంచెం ఖాదీ లుక్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. మనకి రోజ్ ఫ్లవర్స్ లాగా మనకి గ్రే కలర్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చి మిర్రర్ వర్క్ వచ్చేసరికి ఇదంతా వీవింగ్ ఫ్లవర్. మనకి మిర్రర్ వర్క్ అంతా కూడా ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. ఆరెంజ్ కలర్ కింద బార్డర్ మనకి కలర్ఫుల్ గా ఉంటుంది. డ్రమ్స్ డిజైన్. ఇక్కడ ఏంటంటే పింక్ కలర్ రా సిల్క్, ఆరెంజ్ కలర్ రా సిల్క్, అలాగే మనకి ఇక్కడ పింక్ కలర్ మీద మనకి డైమండ్ డిజైన్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి దాని మీద డ్రమ్స్ డిజైన్ ఇచ్చారనమాట. బ్యాక్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. అంటే ఈ డిజైన్ ఉంటుంది, వీవింగ్ డిజైన్ మాత్రమే కంటిన్యూ. హ్యాండ్స్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ హ్యాండ్స్ 3/4 కానీ లేదు అంటే షార్ట్ కానీ పెట్టుకోవచ్చు. దీనికి బాటమ్ అంచుని, బాటమ్ కాంట్రాస్ట్ అంటే బార్డర్ లో ప్లస్ మనకి మిర్రర్ వర్క్ ఏదైతే ఆరెంజ్ కలర్ తీసుకున్నామో దాంతో ఇచ్చారు. మనం ఈ డ్రెస్ ని ఎలా అయినా మనకి షార్ట్ గా కుట్టించుకొని పటియాలా ప్యాంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అట్లా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ గా కుట్టించుకోవచ్చు, చుడీ కూడా కుట్టించుకోవచ్చు. చున్నీ వచ్చేసి మార్బల్ జార్జెట్ చున్నీ, కాంట్రాస్ట్ చున్నీ అంటే ఆరెంజ్ కలర్ మిర్రర్ వర్క్ ఇచ్చారు కదా, ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి పైన టాప్ ఏ కలర్ అయితే ఉందో, ఏ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారో ఆ ఫ్యాబ్రిక్ ని మనకి 4 సైడ్స్ బోర్డర్స్ కింద ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ 1012 రూపీస్ పడుతుంది. 1012 రూపీస్ కి డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ మెటీరియల్ మనకి ఇది మెటీరియల్. ఓకే. ఇది కొంచెం మనకి షిఫాన్ అండ్ జార్జెట్ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్. 2 ఫ్యాబ్రిక్స్ షేడెడ్. ఇది టాప్ పార్ట్. ఇది టాప్ వస్తుంది. ఓకే. అంటే టాప్ పార్ట్ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. దట్టు మనకి షేడెడ్ లో ఒకటే మెటీరియల్ ని మనకి షేడెడ్ లో ఇచ్చారు. పీచ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్. టోటల్ నెక్ పార్ట్ అండ్ బాడీ పార్ట్ మొత్తం కూడా మనకి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ డిజైన్ చేసి దాని మీద సిల్వర్ కలర్ కుందన్స్ ఇచ్చారండి.
కానీ మంచి ఫ్యాబ్రిక్ అండ్ స్మూత్ అండ్ షైనింగ్ కూడా ఉంది. లైట్ వెయిట్ లో ఈజీగా క్యారీ చేయొచ్చు. ప్లస్ దామన్ పార్ట్ చూసినట్లయితే హాఫ్ పార్ట్ మొత్తం కూడా స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకుని మధ్యలో మనకి లేస్ ఫ్యాబ్రిక్ అనేది యాడ్ చేస్తూ ఇచ్చారు. క్రోషియా వర్క్ ఓకే, కాటన్ క్రోషియా వర్క్ ఇచ్చారు. ప్లస్ ఇక్కడ చూసినట్లయితే సేమ్ ఫ్యాబ్రిక్ మనం పైన క్రీమ్ కలర్ ఏదైతే చూసామో అదే ఫ్యాబ్రిక్ కి కొంచెం డిజైన్ అనేది చేంజ్ చేసి స్టోన్ వర్క్ ఇచ్చారు. మళ్ళీ క్రోషియా వర్క్ వచ్చింది. అగైన్ మనం పైన ఏదైతే వర్క్ చూసామో ఆ వర్క్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కింద బోర్డర్ లో చూసినట్లయితే దామన్ పార్ట్ బోర్డర్ లో మొత్తం కూడా లేస్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి లేస్ ఫ్యాబ్రిక్, దట్ టు సేమ్ కలర్. దీనికి హ్యాండ్స్ పార్ట్ ఫుల్ అంటే మనకి క్రీమ్ కలర్ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. మనకి లేస్ ఇస్తారన్నమాట, లేస్ వర్క్ ఇచ్చారు. లైనింగ్ కూడా ఇస్తారండి, లైనింగ్ కూడా ఓకే. అంటే ఇక్కడ క్రీమ్ ఇచ్చారు కాబట్టి అంటే మిల్కీ వైట్ అండి, ఆల్మోస్ట్ మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది. అదే కలర్ కాంబినేషన్ పెట్టికోట్ ఇచ్చారు. బాటమ్ పీచ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. చున్నీ వర్క్ 2 షేడ్స్ ఓకే, డిజైనర్ చున్నీ 2 షేడ్స్ అండి. పైన మొత్తం అంటే మిడిల్ పార్ట్ క్రీమ్ కలర్ అండి, అంటే మనకి క్రాస్ ఓన్లీ మిడిల్ క్రాస్ మాత్రం పీచ్ కలర్ ఇచ్చారు. ఓకే, ఎలాగో మనం ఇట్లా షోల్డర్ పైన వేసుకుంటాం అంటే షోల్డర్ పార్ట్ లో మొత్తం కూడా క్రీమ్ కలర్ ఉంది. సో అక్కడ మాత్రం మనకి మిడిల్ పార్ట్ లో పీచ్ కలర్ యాడ్ చేసి అటు ఇటు కార్నర్స్ సైడ్ కార్నర్స్ వచ్చే విధంగా మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు. మళ్ళీ మనకి వర్క్ కూడా వస్తుంది 2 సైడ్స్. అంటే మనకి లేస్ బార్డర్ వైట్ తీసుకున్నారు, దాని కిందంతా కూడా పీచ్ వచ్చినప్పుడు పీచ్ మ్యాంగో లీఫ్ బార్డర్, ఇక్కడ వచ్చినప్పుడు క్రీమ్ మ్యాంగో కలర్ అనేది చేంజ్ అవుతూ షేడెడ్ లో ఇచ్చారు. అక్కడక్కడ మ్యాంగోస్ చిన్న మ్యాంగోస్ పుట్టీస్. అంటే ఆల్మోస్ట్ మనకి చున్నీ మాత్రం డిజైనర్ చున్నీ యాడ్ అవుతుంది. ఈ టైప్ లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీని కాస్ట్ 770 రూపీస్. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి మెటీరియల్ ఇది కూడా మెటీరియల్ సెమీ స్టిచ్ ఓకే. మొత్తం ఫుల్ ఫ్రంట్ మొత్తం కూడా వర్క్ వచ్చింది. స్నఫ్ కలర్ బేస్ అండి, అంటే ఇక్కడ మనం హ్యాండ్స్ ఏ కలర్ అయితే చూస్తున్నామో ఆ కలర్ బేస్ ఉంది. దానిపైన ఏంటంటే మొత్తం కూడా ఆల్మోస్ట్ సర్కిల్స్ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా థ్రెడ్ వర్క్, దట్టు కాంట్రాస్ట్ వర్క్ చేశారు క్రీమ్ కలర్ కాంబినేషన్ తో. డ్రెస్ మెయిన్ కలర్ కూడా కనిపించే విధంగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. కానీ ఇక్కడ నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక చాలా స్టైలిష్ గా ఉంటుంది. దీంట్లో కూడా మనకి 2 కలర్స్ యూస్ చేశారు. ఒకటి వచ్చేసి మనకి పింక్ కలర్ అనేది తక్కువ ఇచ్చారు. మొత్తం కూడా ఆరెంజ్ అండ్ పర్ల్ కలర్ కాంబినేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో టోటల్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ యాడ్ చేస్తూ అక్కడక్కడ క్రీపర్ పార్ట్ లో మనకి బీడ్ వర్క్ ఉంటుంది. ఫ్లవర్స్ లో కొన్ని ఫ్లవర్స్ ని వచ్చేసి మనకి పర్ల్స్ బీడ్ వర్క్, అలాగే సురాస్కి స్టోన్స్ అండ్ కుందన్ వర్క్ తో మనకి డిజైన్ చేశారు. అది కూడా ఆల్మోస్ట్ బెల్ట్ పార్ట్ వరకు కూడా కవర్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే మనకి పింక్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్ బేస్ అంటే కింద మనకి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంది కదా, ఇక్కడ పింక్ కలర్ అనేది మిస్ అవ్వకుండా మనకి పింక్ కలర్ స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు. కింద దామన్ పార్ట్ కూడా మనకి చాలా స్టైలిష్ గానే ఇచ్చారండి. ఇది కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ సీక్వెన్స్ వర్క్ లోనే కొంచెం డిఫరెంట్ గా ఇట్లా మనకి పైకి హ్యాంగ్ అవుతున్నట్టు ఉన్నటువంటి చెమ్కి యూజ్ చేశారు. ఇక్కడ 3 కలర్స్ బోర్డర్స్ 2 సైడ్స్ ఇచ్చారు. ఆరెంజ్, పింక్, మధ్యలో మనకి జూట్ కలర్ కాంబినేషన్ వస్తుంది. సైడ్స్ లో కూడా అంటే పింక్ కలర్ యూజ్ చేశారు. 3/4 హ్యాండ్స్, అలాగే పింక్ కలర్ బోర్డర్. దీనికి బాటమ్ అంచుని ఆరెంజ్ మనం కావాలంటే పింక్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్ డిజైన్ కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ ఇచ్చారండి. చున్నీ కూడా ఆల్మోస్ట్ ఇదేం మెటీరియల్ అండి? ఇది షిఫాన్ మెటీరియల్, మార్బుల్ షిఫాన్. 4 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ తో ఉన్నటువంటి చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ 1800 పడుతుంది. 1800 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్. నెక్స్ట్ టాప్ అండి, టాప్ ఓకే, చందేరి టాప్. టోటల్ గా పైన థ్రెడ్ వర్క్, కింద వచ్చేసరికి ప్రింటెడ్ మోడల్ వచ్చారు. పైన కూడా బేస్ మొత్తం కూడా బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన కాటన్ థ్రెడ్ వర్క్ వీట్ కలర్ లోనే లైట్ కలర్ కాంబినేషన్ తో ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్క డిజైన్ వచ్చే విధంగా అవుట్ లైన్ అంతా గోల్డ్ కలర్ అంటే హైలైట్ అయ్యే విధంగా మనకి ఇక్కడ షోల్డర్ పార్ట్ తీసుకున్నారు. మధ్యలో స్టైలిష్ గా మనకి జిప్ సిస్టమ్ కూడా ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే టోటల్ చందేరి ఫ్యాబ్రిక్ పైన బ్లాక్ కలర్ బేస్ ఉంది కదా పైన షోల్డర్ పార్ట్ లో, అదే కలర్ మిస్ అవ్వకుండా మనకి ప్రింటెడ్ మోడల్లో బిగ్ సైజ్ లో ట్రీస్ ఇచ్చారనమాట. మొత్తం ప్రింటెడ్ మోడల్లోనే ఉంటుంది టాప్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా. సైడ్స్ చూసినట్లయితే ఇది మనకి స్ట్రైట్ కట్ ఉంటుందండి. ఇక్కడ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ బేస్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ తో ప్రింటెడ్ తో సపరేట్ గా లీవ్స్ లాగా వచ్చే విధంగా తీసుకున్నారు ప్రింటెడ్ మోడల్. కింద బోర్డర్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్, బ్లాక్ కలర్ సెల్ఫ్ కలర్ లైన్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ లో గ్రీన్ కలర్ టచ్ చేశారు. ఫ్రంట్ మొత్తం కూడా ఆల్మోస్ట్ మనకి డిజైన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. దీని కాస్ట్ 670 రూపీస్.
ఓన్లీ 670 రూపీస్కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ టాప్ అండి ఇది కూడా. టాప్. ఓకే, ఇది మనకి అంబ్రెల్లా వస్తుంది. కొంచెం అంబ్రిల్లా కట్ మోడల్ ఉన్నటువంటి టాప్, బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. ఈ టైప్ ఆఫ్ టాప్స్కి ఏంటంటే ఏ కలర్స్ లెగిన్స్ వేసినా కూడా బాగా సెట్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ మనకి మల్టీ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి మల్టీ కలర్ కాంబినేషన్లో ఏ కలర్ తీసుకునైనా మనం లెగిన్ యూస్ చేయొచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి సెమీ కాలర్ నెక్ తీసుకున్నారండి, వి షేప్లో ఉన్నటువంటి నెక్. ఈ కాలర్ నెక్ మొత్తం కూడా బాగా హైలైట్ చేశారు. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ దానిపైన ఉన్నటువంటి కాటన్ థ్రెడ్తో పింక్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ తీసుకుని ఆల్మోస్ట్ మొత్తం కూడా అవుట్లైన్ అంతా ఎల్లో కలర్ అనేది యూస్ చేసి మధ్యలో సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ జాలీ టైప్లో మనకి థ్రెడ్ వర్క్తో బ్లూ కలర్ ఇచ్చారు. అలాగే హ్యాండ్స్ కూడా మనకి ఆల్మోస్ట్ 3/4 ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు. ఎడ్జ్లో చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి రా సిల్క్ మెటీరియల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో కలర్తో మనకి రిస్ట్ దగ్గర ఇచ్చారనమాట. టోటల్ టాప్ మొత్తం కూడా క్రీమ్ కలర్ అంటే మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకుని దానిపైన ఓన్లీ అవుట్లైన్ లుక్ ఉండే విధంగా మనకి ప్రింటెడ్ మోడల్ తీసుకున్నారు, ఫ్లవర్ అండ్ క్రీపర్. ఇక్కడ దామన్ పార్ట్లో అంటే కింద బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ దగ్గర ఉన్న డిజైన్ ఇంతకు ముందు మనం రిస్ట్ దగ్గర చూసాం కదండి, ఇక్కడ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్తో సేమ్ బోర్డర్ని మనకి ఫ్రంట్ సైడ్ ఇచ్చారు. టోటల్గా మనకి ఏంటంటే అంబ్రిల్లా కట్ ఉన్నటువంటి టాప్ ఇది. దీని కాస్ట్ ఎంత ఉందండి? 500 పడుతుంది. ఓన్లీ 500 రూపీస్కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. కాటన్ ఫ్యాబ్రిక్ అంటే డ్రెస్, టోటల్ డ్రెస్సా? ఓకే, కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అండి. క్రీమ్ కలర్ కాంబినేషన్, ఫుల్ అంబ్రిల్లా కట్, దట్టు మనకి కలీ స్టైల్లో ఇచ్చారు. పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక సపరేట్గా మనకి బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ బ్యాక్గ్రౌండ్ యూస్ చేసి దానిపైన అంతా కూడా నెక్ అంతా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు. పింక్ కలర్ గోట్ వర్క్తో నెక్ డిజైన్ అనేది హైలైట్ అయ్యే విధంగా ఇచ్చి దాని కింద అంతా కూడా క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో మ్యాంగో డిజైనర్ వర్క్ యూస్ చేశారు. కింద షోల్డర్ పార్ట్లో చూసినట్లయితే పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మొత్తం ఆల్మోస్ట్ షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా హెవీగా ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా చాలా హెవీగా ఉంది కాబట్టి డిజైన్ అనేది ఇక్కడ మొత్తం కూడా మనకి ప్లెయిన్ కలీస్ తీసుకున్నారు. టోటల్గా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. పైన క్రీమ్ కలర్ వర్క్ వచ్చింది కదా, కింద దామన్ పార్ట్ కూడా మనకి మొత్తం కూడా సర్కిల్ అంతా కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చే విధంగా రా సిల్క్ మెటీరియల్లోనే రైనీ లుక్ అండ్ పట్టు లుక్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకుని కొంచెం లెంతీగానే 4 ఇంచెస్ బోర్డర్ యూస్ చేశారు. ఇది పైన టాప్ పార్ట్ అండి. దీనికి వెనకాల ఒక మోటివ్ కూడా ఉంటుంది, మ్యాంగో. బాటమ్ అంచుని క్రీమ్ కలర్ వస్తుంది. సేమ్ అంటే మెయిన్ కలర్ ఏ కలర్ అయితే కనిపిస్తుందో క్రీమ్ కలర్, ఆ కలర్ బాటమ్ ఇచ్చారు. మనం పింక్ వేసుకోవచ్చు, కాంట్రాస్ట్ కావాలంటే. చున్నీ చున్నీ కూడా మనకి ఏంటంటే ఓకే 2 షేడ్స్ ఉంది కాబట్టి మనం పింక్ కలర్ లెగ్గిన్స్ కూడా యూస్ చేయొచ్చండి. మార్బుల్ షిఫాన్, మధ్యలో అంతా కూడా క్రీమ్ కలర్ వచ్చింది. ఎడ్జెస్లో మాత్రం పింక్ కలర్ తీసుకున్నారు. అలాగే కింద మనకి దమన్ పార్ట్లో గోట్ వర్క్ అనేది బ్లాక్ కలర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా మనకి 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో పింక్ కలర్కి టచ్ చేసే విధంగా బ్లాక్ కలర్తో చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ 1950. ఇది వచ్చేసి కాటన్లోనే మనకి డ్రెస్ అన్ని. టోటల్ డ్రెస్సా? ఓకే, కాటన్ ఫ్యాబ్రిక్లో ఫుల్ అంబ్రిల్లా కట్ అండి, ఫ్రాక్ మోడల్. ఓ చాలా గేర్ ఎక్కువ ఉంది కదా. చాలా అంటే మనకు ఒక ఎక్కువ వస్తుంది పఫ్లా. ఓకే, దీనిపైన తీసుకున్న కలర్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్. మెయిన్ డ్రెస్ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ అండి. దానికి కాంట్రాస్ట్ లా కనిపించే విధంగా మనకి షోల్డర్ పార్ట్ ఇచ్చారు. పైన మొత్తం కూడా మనకి బోట్ నెక్ యూస్ చేశారు. ఈ బోట్ నెక్ అంతా కూడా మనకి సపరేట్గా తెలిసే విధంగా ఇట్లా లైన్స్ వైజ్గా కొంచెం టర్న్ అయ్యేటట్లుగా లైన్స్ వైజ్గా ఆల్టర్నేట్ లైన్స్ తీసుకున్నారు. కింద చూసినట్లయితే గ్రే కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్తో సెల్ఫ్ లైన్స్ లాగా అంటే థ్రెడ్ వర్క్ లైన్స్ ఇచ్చారనమాట. ప్లస్ 2 సైడ్స్ ఇచ్చారు. మధ్యలో బటన్స్ కూడా కాంట్రాస్ట్ బటన్స్ యూస్ చేశారు, డబుల్ బటన్ మోడల్. కింద చూసినట్లయితే ఫుల్ అంబ్రిల్లా కట్ అండి, బ్లూ కలర్ కాంబినేషన్, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. దీనిపైన గ్రే కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న ఫ్లవర్స్ని అది కూడా సిల్క్ థ్రెడ్తో మనకి బుటీస్ టైప్లో మోడల్లో ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఈ బుటీస్ అనేది కామన్గా కంటిన్యూ అవుతాయి. అలాగే పైన గ్రే కలర్ ఏదైతే యూస్ చేశారో అదే కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. దీనికి బాటమ్ కాంట్రాస్ట్ వస్తుంది. కాంట్రాస్ట్ ఓకే, సెల్ఫ్ ఇవ్వకుండా కాంట్రాస్ట్ ఇచ్చారు. గ్రే కలర్ బాటమ్, కాటన్ బాటమ్. ఓకే, బాటమ్ అండ్ టాప్ ఏ కలర్ అయితే ఉన్నాయో ఆ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి చున్నీ అనేది ఇచ్చారు. ఎడ్జెస్లో మనకి బ్లూ కలర్ టచ్ చేస్తూ మధ్యలో అంతా కూడా గ్రే కలర్ ఇచ్చారనమాట. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్. ఈ డ్రెస్ కాస్ట్ 1750 రూపీస్. ఓన్లీ 1750 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. డ్రెస్ అనేది
ఓకే. సిల్క్ ప్రింటెడ్ వస్తుంది. ఈ టైప్ మనకి సారీస్ లో ఉంటాయి కదండి, సారీస్ లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ని మనకి డ్రెస్ లో కూడా ఇచ్చారు. మల్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది దీనిపైన ఉన్నటువంటి ప్రింట్ అంతా కూడా. ఫస్ట్ మనం పైన షోల్డర్ పార్ట్ చూద్దాం. దీంట్లో ఫ్లవర్ లో మనకి ఏ కలర్ అయితే ఇచ్చారో దాంట్లో వన్ ఆఫ్ ది కలర్ తో మనకి పైన షోల్డర్ పార్ట్ అనేది డిజైన్ చేశారు. రెడ్ కలర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా నెక్ పార్ట్ ఇచ్చేసి దానిపైన జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో విత్ స్టోన్ వర్క్ తో యాడ్ చేశారు. స్టోన్ వర్క్, బీడ్ వర్క్ అన్ని కూడా మనకి దీంట్లో యాడ్ అయ్యాయి. ప్లస్ బెల్ట్ పార్ట్ లో కూడా సేమ్ మనకి జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ అవుతుంది. గ్రీన్ గోల్డ్ కలర్ లోని స్టోన్ వర్క్ అండ్ బీడ్ వర్క్ యాడ్ చేశారు. అంటే దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్ నే మనకి ఇక్కడ వర్క్ లో కూడా చూపించారు. ప్లస్ ఇక్కడంతా కూడా మనకి కర్ట్ వర్క్ స్టైల్ మోడల్ ఇచ్చారు. ప్లస్ మనకి కలీ లుక్ వచ్చింది. మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ బార్డర్ తీసుకున్నారు. దాని మీద మనకి గ్రీన్ కలర్ రా సిల్క్, 2 sides రెడ్ కలర్ రా సిల్క్ పైపింగ్. మనకి ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ అంతా వర్క్ ఉంది కదా, బ్యాక్ సైడ్ మాత్రం ప్లెయిన్ వస్తుంది. అంటే ఈ నెక్ పార్ట్ లో మిగిలింది మొత్తం మిగిలినంతా కూడా సేమ్ ప్రింట్ కంటిన్యూ అవుతుంది. దీనికి బాటమ్ ఏ కలర్ ఇచ్చారు? బాటమ్ కాంట్రాస్ట్ రెడ్ వస్తుంది. కాంట్రాస్ట్ రెడ్ కలర్. ఓకే. చున్నీ వచ్చేసి మనకి షిఫాన్ చున్నీ షేడెడ్ సేమ్ క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. పైపింగ్ లేకుండా మనకి మిడిల్ పార్ట్ రెడ్ వచ్చేటట్లు, 2 sides క్రీమ్ వచ్చేటట్లు చూస్తాం. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 1950. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1950 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం టాప్స్ చూసాము, మెటీరియల్స్ చూసాము, అలాగే టోటల్ డ్రెస్సెస్ చూసాము. ఇది వచ్చేసి మనకి హాఫ్ సారీ అండి. స్కర్ట్ పార్ట్ చూస్తున్నాం. ఇది ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అంటే మనకి నెట్టెడ్ కాకుండా షిఫాన్ ఫాలింగ్ ఉంటుంది కదా. ఓకే. బెల్ట్ పార్ట్ చూస్తున్నట్లయితే గ్రీన్ కలర్ మీద మనకి పిటాయి వర్క్ లీఫ్ బార్డర్ ఇచ్చారు. 2 sides రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇది పైన నుంచి కొంచెం బిగ్ సైజ్ లో మనకి షిఫాన్ కలీస్ స్టార్ట్ చేశారు. పై పార్ట్ అంతా కూడా స్టోన్ వర్క్ ఇచ్చారు అనమాట, సిల్వర్ కలర్ స్టోన్ వర్క్. కింద చూస్తున్నట్లయితే మనకి హాఫ్ వర్క్ మనకి డిజైన్ ఉంటుంది హెవీగా. ఇక్కడ చూస్తే పైన అంతా కూడా మనకి ఏంటంటే పిటాయి వర్క్ ని హెవీగా తీసుకున్నారు మనకి. ఇక్కడ కింద వచ్చేసి బార్డర్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ గోల్డ్ కలర్ డైమండ్ డిజైన్, 2 sides పైపింగ్ ఇచ్చారు. పైన ఏదైతే బెల్ట్ పార్ట్ లో లీఫ్ బార్డర్ ఉంటుందో అదే బార్డర్ 2 sides మిడిల్ లో షిమ్మర్ మీద పిటాయి వర్క్ ఇచ్చి దాని మీద మోతీ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 2 sides అంటే మనకి లంగా అరౌండ్ మొత్తం కూడా కంటిన్యూ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నారు. ఓకే. బ్రొకెడ్ మోడల్ బ్లూ కలర్ బనారస్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది హ్యాండ్స్ కి వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ కలర్ తీసుకున్నారు అనమాట, మనకి నెట్టెడ్ తీసుకున్నారు. ఓకే. బ్రొకెడ్ మోడల్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అంటే బాడీ పార్ట్ ఇచ్చారండి. దీనికి హ్యాండ్స్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ ఇచ్చేసి, ఇంతకు ముందు కింద మనం దామన్ పార్ట్ లో ఏదైతే చూసామో అంటే బెల్ట్ పార్ట్ లో కూడా సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అది హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. దీనికి ఓనీ ఎలా వచ్చిందో చూద్దాం. ఓనీ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది, నెట్టెడ్ కాకుండా జార్జెట్ ఇచ్చారు మనకి. అంటే దీనికి మ్యాచింగ్ గా మనకి హ్యాండ్స్ ఇచ్చినట్టున్నారు పింక్ కలర్. ఈ జార్జెట్ బార్డర్ మనం బెల్ట్ పార్ట్ లో చూసిన బార్డర్ ని 4 sides ఇచ్చారు. ఎక్స్ట్రా మనకి కింద దామన్ పార్ట్ లో ఉన్న బార్డర్ ని మనకి పిటాయి వరకు మోతీ బార్డర్ ఉంది కదా, అది 1 side ఇచ్చారు. ఓన్లీ 1 side హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఇచ్చారు. ఈ హాఫ్ సారీ ఎంత ఉందండి? ఇది 2050 రూపీస్ పడుతుంది. ఓన్లీ 2050 రూపీస్ కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది హాఫ్ సారీ, ఇది కూడా హాఫ్ సారీ. ఓకే. ఫ్లోరల్ ప్రింట్ తో హాఫ్ సారీ వస్తుంది, నెట్టెడ్ విత్ నెట్ వస్తుంది. ఫుల్ అంబ్రిల్లా కట్ ఎక్కువ గేర్ కనిపిస్తుంది దీంట్లో. అంటే మనం ఫిష్ కట్ మోడల్ కూడా దీన్ని డిజైన్ చేయించుకోవచ్చు. స్మాల్ టైప్ లో ఉన్న కలీజ్ వచ్చాయి. ఫస్ట్ మనం బెల్ట్ పార్ట్ చూద్దాము. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే అటు ఇటు కూడా మనకి 2 sides కోట్ వర్క్ లో రా సిల్క్ మెటీరియల్, దట్టు మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మధ్యలో బ్లూ కలర్ ఇచ్చేసి దానిపైన పిటాయి వర్క్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా స్మాల్ సైజ్లో కలీజ్. ఎప్పుడు మనం స్కర్ట్స్ చూస్తూనే ఉంటాం, కానీ దాంట్లో మనకి కొంచెం బిగ్ సైజ్లో కలీజ్ ఇస్తారు. ఇది ఫిష్ కట్ మోడల్లో కావాలంటే ఫిష్ కట్, లేదంటే నార్మల్గా కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. పైన మొత్తం కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. దీని లోపల నుంచి మనకి ఇంకొక డిజైన్ కూడా కనిపిస్తుందండి. ఇది మనకి ఫ్లోరల్ డిజైన్ సాటిన్ మెటీరియల్ పైన టోటల్గా పింక్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది ఎక్కువ హైలైట్ అయ్యే విధంగా ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. అది మనకి ఇలా కనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా, రెగ్యులర్గా ఉండే ప్యాటర్న్ కాకుండా మనకి డిఫరెంట్ లుక్. ప్లస్ కింద దామన్ పార్ట్ మాత్రం బాగా హైలైట్ చేశారు. స్కర్ట్ బోర్డర్ లుక్ చాలా హెవీగా కూడా ఇచ్చారు. ఆల్మోస్ట్ దాంట్లో మనకి 3 to 4 కలర్స్ యాడ్ చేశారు. రాణి పింక్ కలర్, బ్లూ కలర్, వెల్వెట్ మెటీరియల్, క్రీమ్ కలర్. మళ్ళీ ఇంతకుముందు మనం బెల్ట్ పార్ట్లో చూసిన డిజైన్ 2 lines లాగా ఇచ్చారు.
ప్లస్ దామన్ పార్ట్లో కూడా రాణి పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్, బేస్లో చూసినట్లయితే కనుక షిమ్మర్ మెటీరియల్ యూస్ చేసి పిటాయి వర్క్ని బాగా హైలైట్ చేశారనమాట. మొత్తం బ్లౌజ్ ఎట్లా ఇచ్చారు? గోల్డ్ కలర్ వర్క్, గోల్డ్ కలర్. ఓకే, ఒక నెక్ ఆల్రెడీ డిజైన్ చేశారు. పిటాయి వర్క్ తో మనకి నెక్ వస్తుంది. ఓకే, మనకి పింక్ ఇక్కడ కలర్, పింక్ కలర్ తో చిన్న లీవ్స్ ఇచ్చారు. ప్లస్ బెల్ట్ పార్ట్ లో చూసినటువంటి డిజైన్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా కవర్ చేశారు. దీనికి నెట్టెడ్ బోని వస్తుంది. ఓకే, పింక్ కలర్ హెవీగానే ఉంటుంది. ఓకే, స్కర్ట్ పార్ట్ లో మనకి ఎక్కువగా మనకి పింక్ కలర్ అనేది హైలైట్ అవుతుంది కాబట్టి పింక్ కలర్ కాంబినేషన్ నెటెడ్ మెటీరియల్ ఇచ్చేసి దానిపైన చిన్న చిన్న కుందన్స్ ని గోల్డ్ కలర్ తో ఇచ్చారు. ప్లస్ బోర్డర్ మాత్రం ఇది 2 సైడ్స్ బోర్డర్ వచ్చేసరికి చిన్న బోర్డర్ ఇచ్చారండి. అంటే బెల్ట్ పార్ట్లో హ్యాండ్స్ పార్ట్లో ఏదైతే ఇచ్చారో ఆ బోర్డర్ ఇచ్చారు. ఇంకొక 2 సైడ్స్ మాత్రం మనకి దామన్ పార్ట్లో షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ పైన పిటాయి వర్క్తో హైలైట్ చేశారు. ఒక బోర్డర్ ఉంది కదా, ఆ బోర్డర్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్. ఇది వచ్చేసి 4300 పడుతుంది. ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి 4300 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ ఇది హాఫ్ సారీస్. హాఫ్ సారీ. ఓకే, లెమన్ ఎల్లో షేడ్ అండ్ బ్లాక్ కలర్, పార్టీ వేర్ వస్తుంది. పార్టీ వేర్ ప్లస్ మనకి దీంట్లో కూడా స్మాల్ టైప్లో ఉన్న కలీజ్ ఇచ్చారండి. ఇది టోటల్గా ఫిష్ కట్ మోడల్ అనమాట. కింద మొత్తం కూడా ఎక్కువ గేర్ వస్తుంది మనకి. ఫస్ట్ బెల్ట్ పార్ట్ చూద్దాం. లెమన్ ఎల్లో కలర్ స్కర్ట్ పార్ట్కి టోటల్గా కాంట్రాస్ట్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి వెల్వెట్ బోర్డర్ ఇచ్చారు. ప్లెయిన్ బోర్డర్, ఎప్పుడూ మనం డిజైనర్ బోర్డర్స్ చూస్తూనే ఉన్నాము. ఇక్కడ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బోర్డర్ వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. మిగిలిన పార్ట్ చూసారు కదా, చాలా స్మాల్ సైజ్లో ఉన్న కలీస్ తీసుకున్నారు. మొత్తం కూడా మనకి ఫిష్ కట్ మోడల్ వస్తుంది. టోటల్గా ప్లెయిన్ ఇచ్చేసి కింద దామన్ పార్ట్కి పైన మనకి యాంటిక్ మెటీరియల్ యూస్ చేశారండి. ఇక్కడంతా కూడా కుందన్ ఆల్రెడీ బిగ్ స్టోన్ తీసుకుని ఆ స్టోన్ పైన మళ్ళీ స్మాల్ సైజ్లో ఉన్న కుందన్స్ ఇచ్చారు. ప్లస్ చుట్టూ అవుట్లైన్గా మనకి బీడ్స్ యూస్ చేశారు. ఇక్కడ కూడా మనకి పెటల్ మోడల్ ఇచ్చేసి దానిలో అంతా కూడా బీడ్ వర్క్ యాడ్ చేసి బీడ్స్ని మనకి మొత్తం అవుట్లైన్ లాగా ఇచ్చారు. సేమ్ ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా, అంటే మనకి యాంటిక్ లుక్ వచ్చే విధంగా బిగ్ సైజ్లో బంచెస్ని స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా అక్కడక్కడ కవర్ చేశారు. దీని కింద బోర్డర్ చూసినట్లయితే ఓవరాల్గా మనకి కింద బ్లాక్ కలర్ బోర్డర్, తర్వాత జరీతో ఉన్నటువంటి, అంటే ఒకటి వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్, అలాగే బాక్స్ ఇంకోటి గోల్డ్ బాక్స్ వచ్చే విధంగా 2 లైన్స్ బోర్డర్స్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్లో మాత్రం క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వచ్చే విధంగా స్టైలిష్ లుక్ కనిపించే విధంగా ఇంకొక బోర్డర్ని కూడా యాడ్ చేశారు. ఓవరాల్గా మనకి స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా చాలా లెంతీగా అండ్ ఫుల్ అంబ్రిల్లా కట్ వచ్చే విధంగా వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్లో తీసుకున్న సేమ్ ఫ్యాబ్రిక్ని బ్లౌజ్ ఇస్తుంది. ఓకే, బోర్డర్లో సర్కిల్ టైప్ ఆఫ్, అక్కడేమో మనకి స్క్వేర్ వచ్చింది, ఇక్కడ సర్కిల్ టైప్ సేమ్ యాంటిక్ ఫ్లవర్ హ్యాండ్స్ కి వెల్వెట్ బోర్డర్, సేమ్ స్కర్ట్ లో ఉన్న బోర్డర్, కాంట్రాస్ట్ బ్లౌజ్. దీనికి ఓని ఎల్లో కలర్, సేమ్ స్కర్ట్ పార్ట్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. నెటెడ్ ఫ్యాబ్రిక్ ప్లస్ వెల్వెట్ బోర్డర్, సేమ్ బెల్ట్ పార్ట్ లో ఉన్న బోర్డర్ ని ఇచ్చారు. కాంట్రాస్ట్ కావాలనుకుంటే బ్లాక్ కలర్ ఓని అయినా కూడా మనం నెట్టెడ్ లో వేసుకోవచ్చు. అంటే ఇంకొక ఓని కూడా తీసుకున్నట్లయితే కనుక 2 ఒకేషన్స్ కి సపరేట్ గా వేసుకెళ్ళచ్చు, బాగుంటుంది. దీని కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 4300. ఈ హాఫ్ సారీ వచ్చేసి ఓన్లీ 4300 రూపీస్కి అవైలబుల్ ఉంది. టోటల్ పార్టీ వేర్ హాఫ్ సారీ అండి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, చూసారు కదండి విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడ తరమ. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.